హాయ్ అండి, అందరికీ నమస్తే. కార్తీక మాసం శుభాకాంక్షలు. ఇవాళ నేను మహానంది క్షేత్రంలో ఉన్నానండి. మహాపుణ్యక్షేత్రం చాలా బాగుంటుంది, అందుకే చూపిస్తామని వచ్చాను. చూడండి, ఇది ఎంట్రన్స్ అండి. శ్రీ పార్వతీ పరమేశ్వరు గోపురం. ఇది బ్యాక్ సైడ్ గోపురం అండి. మనకు లోపలికి అలౌ ఇవ్వలేదు, సో నేను లోపల చూపించలేకపోతున్నాను, సారీ. నేను దర్శనం చేసుకొని బయటకు వచ్చాను. బయటకు వచ్చాక తీసాను మళ్ళీ. ఇది చూసేయండి. ఇక్కడ రాహుకేతువుల గురించి స్టోరీస్ కానీ కానీ ఉన్నాయండి. అవి మరొక వీడియోలో మీకు చూపిస్తాను. ఇక్కడ కూర్చోవడానికి అందుకు బాగుంటుంది. ఇక్కడ ప్రసాదాల కౌంటర్ కాడ అండి. ఇది 4 వైపులా 4 గోపురాలు ఉంటాయి. లోపలికి గజస్తంభం అక్కడి నుంచి కూడా వెళ్తూ వస్తున్నారండి. ఇక్కడ కూర్చోవడానికి అందుకు చాలా పీస్ఫుల్గా ఉంది. బయట నుంచి ఇక్కడ వెనక నుంచి చూస్తే ఆ విగ్రహాన్ని ఎవరైనా వెంకటేశ్వర స్వామి అనుకుంటారండి, కానీ కానే కాదు, అమ్మవారే అండి. చూడండి ఎంత ప్లేస్ ఉందో, ఎంత పీస్ఫుల్ ప్లేస్ ఉందో ఆడుకోవడానికి, పిల్లలు ఎంజాయ్ చేయడానికి. లోపల కూడా వాటర్, కోనేరు కానీ అందుకు చాలా ఎక్కువగా ఉన్నాయండి. బయట 2, లోపల 1 ఉంటుంది. లోపలైతే అతి పవిత్రమైన నీరు వస్తూ ఉంటుందండి. ఎప్పుడు నంది నోట్లో నుంచి నీరు వస్తూనే ఉంటుంది. అది ఎండాకాలమైన వానల కాలమైన నీరు తరగదు, పెరగదు. ఎంత ఇవి అమ్మవారి రూపాలండి. 9 విగ్రహాలు ఉంటాయి. అవతల సైడ్ అయితే వినాయకుడు ఉంటారండి 9 అవతారాలలో. ఇక్కడ అమ్మవారు. ఈ పెద్ద విగ్రహం కూడా చాలామంది వెంకటేశ్వర స్వామి అనుకున్నారు. నేను కూడా మొదట అలాగే అనుకున్నా, కానీ అమ్మవారి రూపం అండి. కలర్స్ వేస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఇక్కడ కూర్చొని తినడానికి అందుకు చాలా బాగుంటుంది. ఇటు సైడ్ అయితే పడుకోవడానికి అందుకు కూడా చాలా బాగుంటుందండి. పీస్ఫుల్ ప్లేస్. ఇక్కడ మనం ఈ గుడి వేరండి. చూసారండి, ఇక్కడ గరుడనంది స్వామి వారు ఉంటారండి. అంటే శివుడే, కానీ పేరు మాత్రం గరుడనందీశ్వరుడు. గజస్తంభం అండి. ఇక్కడ కూడా దీపారాధన, దీపాలు పెడుతున్నారు. గరుడనందీశ్వర. ఇక్కడ కూడా లోపలికి అలవ లేదండి, కాకపోతే జస్ట్ మీకు అలా చూపించడానికి లోపల కూడా స్కిప్ చేసేసాను. నేను కూడా తెలియకుండా తీసానండి స్వామివారిని. ఇది గజస్తంభం. కార్తీక మాసం కదా, చాలామంది జనాలే ఉన్నారండి గుళ్ళో అయితే. మహానంది క్షేత్రంలో కూడా ఫుల్గా రద్దీ ఉంది. సో మాకు పోవడానికి కూడా 1/2 అవర్ పట్టిందండి, పోయి రావడానికి దర్శనానికి. గరుడనందీశ్వరుడు అండి. బయట వచ్చే తీసాను, లోపలికి కలవలేదు మొబైలు. సో ఇక్కడ పక్కనే గిరిజన పాఠశాల కూడా ఉందండి. ఈ గుడి పక్కనే కొద్దిగా దూరం వెళ్తే ఇక్కడ పెద్దది నందీశ్వరుడే ఉంటారండి. ఇక్కడ ఎంట్రన్స్కి టికెట్ 10 రూపాయలు మనిషికి. ఇక్కడ అందరూ కూర్చొని
పిల్లలు పెద్దవాళ్ళందరూ కూర్చొని భోజనం చేయడానికి కానీ పిల్లలు ఆడుకోవడానికి కానీ ప్లేస్ చాలా బాగుంటుంది. ఎంత పెద్ద నందీశ్వరుడు. చుట్టూ కూడా చాలా బాగుంటుంది ప్లేస్ చెట్లతో, చెట్ల మధ్యలో. ఇలా కార్తీక మాసంలో మనం ఇంటి దగ్గర నుంచి భోజనం తీసుకొని ఇలా చెట్ల కింద భోజనం చేస్తే చాలా మంచిది అంటారు కదండి మన పెద్దలు. సో నంద్యాలలో మన బడ్జెట్లో చాలా సింపుల్గా అతి దగ్గరలో మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేసి అంత దగ్గరలో ఉందండి. ఊరు కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. కార్తీక మాసంలో మరీ మంచిది. ఈయన స్వయంభూ శివుడు అండి. సో ఇది గుడైతే చాలా బాగుంటుంది. నేను చూసేసానండి ఇప్పటికి చాలాసార్లు. అందరికీ చూపించడం కోసం మళ్ళీ వచ్చాను. దగ్గరలో ఉన్న ప్లేస్ చూపించాలి బాగుంటుంది అని. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి కూడా కొన్ని పెట్టేశారు పిల్లల కోసమని. చుట్టూ చూస్తాం రండి. బసవేశ్వరుడు చాలా బాగుందండి రూపకల్పన. ఇక్కడ ఫొటోస్ అందుకు తీసుకోవడానికి కూడా మంచి మంచి ప్లేసెస్ ఉందండి. కార్తీక మాసం కదా, రద్దీ చాలానే ఉంది గుళ్ళో కూడా. అందుకే మనకు సెల్ ఫోన్స్ అలౌ ఇవ్వలేదు. ఎందుకంటే గుడి లోపల కోనేరులు 2 బయట 1 లోపల ఉంటాయి. చాలామంది ఇబ్బంది పడతారు కాబట్టి అందుకు ఇవ్వలేదు. సో మీరు అర్థం చేసుకోండి నన్ను. అందుకే లోపల మీకు చూపించలేకపోయాను. బయట పరిసరాలు మాత్రమే చూస్తున్నాను. నంది చుట్టూ అండి బ్యాక్ సైడ్ ఇది. ఇక్కడ లోపల అందుకు క్లీన్ చేయడానికి కూడా ఒక షట్టర్ లాగా పెట్టేశారండి నంది దగ్గర మధ్య భాగంలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్.